హైదరాబాద్ లో మెట్రోలు ఫ్లైయర్స్ ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. రోజు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయింది. నగరానికి తూర్పు పడమర వైపుగా ఉన్న ఐటీ కారిడార్లను కలుపుతూ లింగంపల్లి నుంచి గట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ ను బైపాస్ చేస్తూ లింగంపల్లి, సనత్ నగర్, మౌలాలి, చర్లపల్లి, గట్కేసర్ మార్గంలో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 4-5 తేదీల్లో ఈ రూట్లలో ఎంఎంటీఎస్ ను ప్రారంభించనున్నారు. కాలుష్యం సమస్య లేకుండా వేగవంతంగా నగర ప్రజలకు కేవలం ₹5 టికెట్ ధరతో ప్రయాణించవచ్చు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ మొదటి దశ 2003లో అందుబాటులోకి రాగా, రెండో దశ 2014లో ప్రారంభమై 2019 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా పనులు చేపట్టారు. కానీ కొంతమేర పనులు జాప్యం కావడంతో 817 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1165 కోట్లకు పెరిగింది. నిధుల కొరత మరియు రక్షణ శాఖ అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. తెలంగాణ సర్కారు నుంచి కూడా రావాల్సిన నిధులు అందకపోయినా సరే దక్షిణ మధ్య రైల్వే జనవరి నాటికి పనులు, తర్వాత ట్రాక్ టెస్ట్ పూర్తి చేసింది. 101 కిలోమీటర్ల మేర రెండో దశ పూర్తయింది. లైన్ ను ప్రధాని ప్రారంభించినా సరే ఎంఎంటీఎస్ సేవలు ఆశించిన మేరకు అందుబాటులోకి రావు అంటున్నారు. గత ఏప్రిల్లో సికింద్రాబాద్ టు మేడ్చల్, ఫలక్నామా టు ఉందానగర్, రామచంద్రపురం టు తేలాపూర్ మార్గాలలో పనులు ప్రారంభించారు. ప్రయాణికులు లేరని రాత్రిపూట హాల్టింగ్ కే తేలాపూర్ స్టేషన్ పరిమితం కాగా, మేడ్చల్ టు సికింద్రాబాద్ మధ్య 13 సర్వీసులనే అందుబాటులోకి తెచ్చారు. ఇదే పరిస్థితి ఫలక్నామా టు ఉందానగర్ మధ్య ఉంది. మొదటి దశ 121 సర్వీసులు 1,20,000 మంది ప్రయాణికులతో నడిచేది. తరచూ రద్దు చేస్తుండటంతో చాలా మంది ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. ఈ క్రమంలో రెండో దశ ఎంఎంటీఎస్ కు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.